షరీన్ నగర్ లో ఘనంగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి ఉత్సవాలు నగరపాలక సంస్థ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షరీఫ్ నగర్ లోని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ మొట్టమొదటి విగ్రహం వద్ద పూలమాలలు వేసి అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు, ఏపీఎస్సీ బెటాలియన్ డిఎస్పీ మహబూబ్ బాషా, కాంగ్రెస్ పార్టీ నంద్యాల డిసిసి అధ్యక్షులు లక్ష్మీ నరసింహ, సిపిఎం నగర నాయకులు ఎస్ రాజు, రాయలసీమ ఎంఆర్పీఎస్ నాయకులు అనంతరత్న, జగజీవన్ రామ్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు రంగస్వామి, సుందర్, నాగరాజు, వంశీ తదితరులు పాల్గొని పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేశారు. జగజీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా మరి ఈరోజు షరీన్ నగర్ ప్రాంతంలో స్థానిక యూత్ నాయకులు, పెద్దలు అందరూ కలిసి వారిని గుర్తు చేసుకొని ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. నిజంగా స్ఫూర్తి నింపే నాయకత్వం వారి జీవితం. ఆయన చేసిన ప్రధానిగా చేరుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ కొన్ని చారిత్రక నేపథ్యంలో ఇంట్లో తప్పిపోయినా ఉప ప్రధానిగా చేసి, కానీ ఆయన ఏ శాఖలో పనిచేసినా కూడా ఆ శాఖలో పేదల కోసం, అడుగుల కోసం ఎన్నో సంస్థలను తీసుకొచ్చి ముఖ్యంగా రైల్వే శాఖ చేసి ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ శాఖను ఎప్పటికీ చాలా మంచి సేవలు అందించే శాఖగా తీర్చిదిద్దడంలో బాబు జగజీవన్ రామ్ గారు వేసినటువంటి దాని ఫలితాలు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. సో అటువంటి మహనీయుల్ని గుర్తు చేసుకోవటం, వారి నుంచి స్ఫూర్తి పొంది మనం కూడా సమాజ సేవకి ఉపయోగపడే విధంగా మన కార్యక్రమాలు ఉండాలని యూత్కి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ